Which political party won a landslide victory and formed the government in the 13th National Parliament election in Bangladesh 2026? 2026లో జరిగినటువంటి 13వ జాతీయ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏదైతే బంగ్లాదేశ్లో జరిగాయో వాటిలో గెలుపొందినటువంటి పార్టీ ఏదని అడుగుతున్నారు. ఒకసారి మనం ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కనుక చూసినట్టయితే అవామీ లీగ్, జాతీయ పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, నేషనల్ సిటిజన్షిప్ పార్టీ. ఈ 4 పార్టీల్లో ఏ పార్టీ ఈ యొక్క 2026లో జరిగినటువంటి బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికల్లో గెలుపొందింది అని అడుగుతున్నారు. అయితే ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిలో ఉన్నటువంటి బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఏదైతే ఈ పార్టీని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి తారిక్ రెహమాన్. ఈయనే ఈ యొక్క బంగ్లాదేశ్కి తదుపరి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ యొక్క బంగ్లాదేశ్ పార్లమెంట్లో మొత్తము 350 సీట్లు అనేవి ఉంటాయి. ఈ యొక్క 350 సీట్లలో 300 సీట్లకి ఎన్నికలు అనేవి నిర్వహించడం జరిగింది. మిగిలినటువంటి 50 సీట్లు ఏవైతే ఉంటాయో ఆ యొక్క 50 సీట్లని ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకి రిజర్వ్ చేసినటువంటి సీట్లు అవి ఆ 50 సీట్లు. మిగతా యొక్క 300 సీట్లకి ఎలక్షన్ జరిగింది. ఇక మిగతా 300 సీట్లకు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏదైతే బిఎన్పి పార్టీ, ఎవరైతే తారిక్ రెహమాన్ సారథ్యంలో ఉన్నటువంటి బిఎన్పి మరియు మిత్రపక్షాల కూటమి దగ్గరగా 2/3 సీట్స్ని గెలుచుకోవడం జరిగింది. 2/3 సీట్లని ఈ యొక్క ఎలక్షన్స్లో గెలుచుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఎలక్షన్స్లో గెలిచినటువంటి సందర్భంగా తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఎలక్షన్స్లో అపోజిషన్ సెకండ్ ప్లేస్ని సంపాదించినటువంటి పార్టీ ఏదైతే బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్ జమాతే ఈ ఇస్లాం అనే పార్టీ ఈ యొక్క బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో సెకండ్ ప్లేస్ని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి అవామీ లీగ్ ఏదైతే షేక్ హసీనా ఆధ్వర్యంలో గడిచినటువంటి 15 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి షేక్ హసీనా యొక్క అవామీ లీగ్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఈమె యొక్క అవామీ లీగ్ని ముందుని నడిపించడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్లో అవామీ లీగ్ పార్టీ మీద నిషేధం విధించడం వల్ల ఈ యొక్క పార్టీ ఆ యొక్క ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. సో ఈ ఎలక్షన్స్లో గెలుపొందినటువంటి పార్టీ బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఎలక్ట్ అయ్యారు? తారిక్ రెహమాన్.